బాగుంటుంది నువ్వు నవ్వితే హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్ ప్లీజ్ గైస్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ గైస్ దాన్ని కూడా గట్టిగా కొట్టి పారదవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఎలా ఏంటిది నోటిఫికేషన్లు ఎలా పోవడం ఏంటి దరిద్రం అనుకోవాలి. కాబట్టి గైస్ ప్రతి ఒక్కరు కూడా అయితే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ కొంచెం షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి, వీడియోస్ని పెంచండి. వీళ్ళెంతమందికి షేర్ చేశారు అనుకోండి లైక్ అందరికీ కూడా అయితే రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్ గైస్ ప్రతి ఒక్కరు కూడా అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం చేయడం అయితే మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి, కింద డిస్క్రిప్షన్లో మెటీరియల్స్ అయితే ఇస్తాను అండ్ కంప్లీట్ చూడండి గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు క్రియేట్ న్యూ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు 16:9 అయితే వదిలేసేయండి. నేను కెమెరా అయితే కొంచెం చిన్నది చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మీరు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ది ఒక ఇమేజ్ అయితే ఇస్తాను అనమాట. దాన్ని మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దీనికి మన నచ్చిన కలర్స్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి గైస్. ప్లీజ్ గైస్ ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఎండ్ వరకు చూస్తేనే కొంచెం వ్యూ డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. అండ్ ఇక్కడ దీన్ని మీరు 5 సెకండ్స్ దాకా అయితే పెంచుకోండి గైస్. 5 సెకండ్స్ పెంచుకున్న తర్వాత ఒక లేయర్స్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్ళి ఒక 2 పిక్స్ గైస్, అయితే 1 పిక్ లేదా 2 పిక్స్ అనమాట. మీకు నచ్చిన ఒక పిక్ని అయితే మీరు 2 టైమ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. లేదు అంటే 2 పిక్స్ని అయితే మీరు పిఎన్జీ అయితే చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ 2 పిక్స్ని అయితే పిఎన్జీ చేశాను. జస్ట్ వాటిని ఏంటంటే మీరు ఎట్లయితే సెలెక్ట్ చేసేసి ఒక సైడ్కి అయితే పెట్టేసేయండి గైస్. ఓకే, సైడ్కి అయితే పెట్టేసేయండి. సైడ్కి పెట్టిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి ఒపాసిటీ అనేది ఒక 60 అట్లా అయితే పెట్టుకోండి గైస్. మ్యాక్సిమం మనకి 60 అట్లాగైతే సరిపోతుంది అనమాట. లేదంటే ఇంకొంచెం పెద్దది చేసేసి ఓకే ఇట్లా అయితే సెట్ చేసుకోండి. ఓకే, సరిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్ళి ఇంకొక పిక్చర్ గైస్ నేను 2 అయితే చేసుకున్నాను కదా. అనదర్ పిక్చర్ కూడా అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక సైడ్కి అయితే తీసుకొచ్చేసాను. ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఏమనుకోకండి, మరి ఏం చేయలేము, తప్పదు కదా. ఓకే, అండ్ ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత గ్యాస్ ఇప్పుడు ఏం చేస్తారు గ్యాస్ ఈ పిక్చర్ మాట ట్యాప్ చేసి ఇక్కడ మీరు కీ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం ముందుకైతే మూవ్ చేయండి. మూవ్ చేసేసి దీన్ని ఇట్లా కొంచెం అయితే ఈ విధంగా మూవ్ చేయండి ముందుకి. అండ్ మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ దీన్ని కొంచెం అయితే ముందుకు మూవ్ చేయండి. అండ్ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళండి. కీ యానిమేషన్ ఇవ్వక్కర్లేదు, జస్ట్ మీరు ఇట్లా మూవ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మనకి అక్కడ కీ అయితే సెలెక్ట్ అయిపోతుంది అనమాట. చిన్నది మూవ్ చేయండి అండ్ లాస్ట్ చిన్న ముక్క ముందుకు ఉంచాలి, అంటే చిన్నది ఉంచి ఇట్లా సెంటర్కి ఇక్కడ. ఓకే, మనకి ఈ మాత్రం అయితే సరిపోతుంది గైస్. పెట్టిన తర్వాత వదిలేసేయండి. ఇప్పుడు చూడండి మనకి మూవ్ చేయగానే మనకి ఈ విధంగా రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ గైస్ ఏం చేస్తారంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేయడానికి ఇంకోటి వస్తుంది కదా, ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి లాస్ట్కి వెళ్ళి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని కలర్స్ని అయితే చేంజ్ చేసుకోండి. నేను ఒక కలర్ని అయితే పెట్టాను సపోజ్. ఈ కలర్ని పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ముందుగా ఏది మనకి ఇలా ఉంది కదా. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మీరు రొటేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువైపు ఉన్న 3 నెక్స్ట్ మనకి ఇటువైపు రావాలన్నమాట. ఇటువైపు ఉన్న 3 మనకి ఇటువైపు రావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ పిక్చర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసేసి ఇట్లా ఇక్కడికైతే డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసేసిన తర్వాత ఇక్కడ దీన్ని కూడా మీరు రొటేట్ చేయాలి గైస్. రొటేట్ చేసేసిన తర్వాత ఇట్లా తీసుకొచ్చేసి ఇటువైపు అనమాట, అటువైపు ఉండేది కాస్త ఇటువైపు అయితే మీరు సెర్చ్ చేసేయండి. ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇందాక ఏదైతే మనం సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ ఫోటోని మళ్ళీ అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎట్లా పెట్టేసేయండి, అంటే కంప్లీట్గా అయితే పెట్టేసి ఇక్కడ ఈ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు కీ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దీన్ని పట్టుకొని ఇట్లా కొంచెం మూవ్ చేయండి. అండ్ మళ్ళీ ముందుకు వెళ్ళండి, ఇంకొంచెం మూవ్ చేయండి. అండ్ మళ్ళీ ముందుకు వెళ్ళండి, కొంచెం ఇక్కడ ఇంకొంచెం మూవ్ చేయండి. అలా మళ్ళీ ముందుకు వెళ్ళండి, ఇంకొంచెం మూవ్ చేయండి. ఇంకా లాస్ట్లోని చిన్న ముక్క అయితే వదిలేసి కొంచెం ఈ విధంగా అయితే మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి గైస్. నేనైతే ఫాస్ట్గా చేసాను, బట్ మీరైతే స్లోగా నీట్గా అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ఇంకొక డూప్లికేట్ అయితే చేసుకోవాలి. డూప్లికేట్ చేసిన తర్వాత లైక్ దీన్ని ఏం చేస్తారంటే ఒక కలర్ని అయితే చేంజ్ చేయాలి. దీనికి కూడా సేమ్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఒక కలర్ని అయితే చేంజ్ చేయండి. నేను ఒక కలర్ అయితే పెడతాం. ఓకే గైస్, నేను ఈ కలర్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏంటంటే గైస్ మీరు దీన్ని మళ్ళీ మనం రొటేట్ అయితే చేసుకోవాలి కదా. రొటేట్లోకి వెళ్ళి రొటేట్ చేయండి. మనకి ఇటువైపు ఉన్నది ఇటువైపు వచ్చేసేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ తీసుకురండి, ఇక్కడ ఒక డూప్లికేట్ అయితే చేయండి. చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పిక్చర్ అయితే ఉంది కదా, దాన్ని కూడా అయితే సెలెక్ట్ చేయండి. సేమ్ దాన్ని తీసుకొచ్చేసి ఇట్లా ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేయండి. ఓకే, మనకి సింపుల్గా అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. అండ్ మళ్ళీ ట్యాప్ చేయండి, దీన్ని ఇక్కడ డూప్లికేట్ చేయండి గైస్. డూప్లికేట్ చేసిన తర్వాత
ఇక్కడ దీన్ని మనం ఏం చేసుకోవాలి, ముందుది ఎలా ఉందో చూసుకోండి, లెఫ్ట్ రైట్, మళ్ళీ మనకి ఇక్కడ లెఫ్ట్కి అయితే రావాలి. అంటే దీన్ని మీరు ఈ విధంగా మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్ ఏది ఉంది, ఇది ఉంది. ఇప్పుడు ఈ ముందు ఏదైతే ఉందో దాన్ని మీరు సింపుల్గా ఒక కాపీ అయితే చేసుకోండి, అంటే ఒక డూప్లికేట్ అయితే చేసుకోండి. దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొచ్చేసాను అంటే మనకి సింపుల్గా అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఉంది కదా, దీన్ని కూడా అయితే సేమ్ అలాగే డూప్లికేట్ చేసుకొని ముందుకైతే తీసుకొచ్చేసేయండి. అలా మీరు ప్రతి దానికి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ చేంజ్ చేసేసేయండి. కలర్ చేంజ్ చేసేసేయండి. మనకి ఇక్కడ చూడండి, ఇది కలర్ చేంజ్ చేయాలి కదా, మర్చిపోయి దీన్ని కూడా అయితే సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మనకి ఇక్కడ కలర్ అయితే ఉంది కదా, దాన్ని అయితే నీట్గా చేంజ్ అయితే చేసుకోండి. ఓకే, రెడ్డిష్గా అయితే పెట్టాను. ఈ విధంగా మీకు నచ్చినంత లెంత్లో అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్స్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. నేను కింద డిస్క్రిప్షన్ కూడా అయితే ఇస్తాను అనమాట. దాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అది ఏం లేదు, మనకి ఒక బటర్ఫ్లై అయితే ముందుగా దీని అయితే సౌండ్ తగ్గించి పారదొబ్బండి, ఎందుకంటే గోల్ దొబ్బుతుంది. ఇక్కడ దీన్ని ఏంటంటే మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. అయితే మనకి ఇది కానీ మీకు సరిపోతే సేమ్ ఇంకో డూప్లికేట్ చేసి ముందుకైతే పెట్టుకోండి. అండ్ డూప్లికేట్ చేశాను, డూప్లికేట్ చేసి ఇదిగోండి ముందుకైతే పెట్టేసాను. అండ్ మనకి ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఇట్లా మూమెంట్గా సూపర్గా అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనకేంటంటే ఇంకొకటి ఉంటుంది కదా ఒకటి, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదే మనకి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు ఫుల్గా అయితే జూమ్ చేయండి, బార్డర్స్ అన్నవి కనిపించుకుంటా. అండ్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే మనకి ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. అయితే ఇచ్చాను కదా, ఈ లిరిక్స్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి క్రాపింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. మాస్క్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ముందు దీనికి సంబంధించిన ఫెదర్ కూడా కొంచెం అయితే పెంచండి. పెంచిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి కదా, మనకి ఓవరాల్గా అయితే లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత దీన్ని చిన్నది చేసేసి ఇక్కడ సెట్ చేయండి కదా, కరెక్ట్గా నేను పెట్టిన ప్లేస్లోకి అయితే సెట్ చేయండి, ఎందుకంటే అది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది మ్యాక్సిమం. ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుందా లేదా అన్నది అయితే ఇంకొంచెం. అండ్ మళ్ళీ కొంచెం ఒకసారి క్రాపింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఫెదర్ అయితే ఆన్ చేసుకోండి. పూర్తిగా పెట్టేసాను, నో ప్రాబ్లం, మనకి కరెక్ట్గా ఫిక్స్ అయితే అయిపోతుంది. ఎందుకంటే బార్డర్స్ అన్నది మనకి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఆ విధంగా అయితే పెట్టండి. అండ్ లాస్ట్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా మనకి సాంగ్ మీకు నచ్చిన లిరిక్స్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ లేయర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మీరు స్టోర్లోకి వెళ్ళి దీన్ని అయితే ఆన్ చేసుకొని కిందకైతే పెట్టండి గ్యాస్. ఈ ఎఫర్ట్ పెట్టిన తర్వాత మనకి ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది. ఓకే, ఓవరాల్గా ఈ విధంగా పెట్టేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్తే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా అయితే ఇస్తాను, అదేం లేదు మనకి బార్డర్ అనమాట. మ్యాక్సిమం మిగతా వీడియోలు చూసిన వాళ్ళు అయితే బార్డర్ డౌన్లోడ్ చేసే ఉంటారు. దీన్ని మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసేయండి. చూడండి గ్యాస్, ఇప్పుడు మీరు ప్లే చేసి చూడండి, మనకి చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ గ్యాస్ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విధంగా మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.